పూరి జగన్నాథుడు పేరు వినగానే మనకు గుర్తుకు వచ్చేది రథయాత్ర. రథయాత్రకు ముందు స్వామివారు 15 రోజుల పాటు అనారోగ్యం బారిన పడతారు. ఈ 15 రోజులు భక్తులు ఎవరికీ కూడా ఆయన దర్శనం ఇవ్వడు. ఏకాంతంగా ఉంటూ చికిత్స పొందుతాడని పండితులు చెప్తున్నారు. పూరి జగన్నాథుడు అంటే గుండ్రని రూపం, పెద్ద పెద్ద కళ్ళు, చేతులుగా చెప్పబడే 2 కర్రలు. ఇదే జగన్నాథుడి రూపం. పూరిలో స్వామివారి రూపం ఇలా ఎందుకు ఉంది? దాని వెనుక రహస్యం ఏంటి? కాళ్ళు చేతులు లేకుండా పెద్ద కళ్ళతో అసంపూర్ణంగా ఉండే రూపాన్ని పూరి ఆలయంలో ఎందుకు కొలుస్తున్నారు? వీటన్నిటిని వెనుక ఆధ్యాత్మిక పరమార్థిక రహస్యం దాగుందని పండితులు చెప్తున్నారు. అసలు ఈ రూపం ఎలా వచ్చింది అంటే దానిని వివరించేందుకు స్థానికంగా ఎన్నో పౌరాణిక కథలు, జానపద కథలు, ఎన్నో నమ్మకాలు ఉన్నాయి. జగన్నాథుని అసంపూర్ణ విగ్రహం రహస్యం వెనుక పలు పురాణ గాథలు ఉన్నాయి. పూర్వం పూరిని పరిపాలించే ఇంద్రద్యుమ్నరాజు పూరిలో జగన్నాథుడికి ఆలయాన్ని నిర్మించాలని సంకల్పించాడు. అయితే ఆలయాన్ని ఎవరు నిర్మించాలి అనే దానిపై సభలోని సభ్యులతో చర్చించగా దేవశిల్పి విశ్వకర్మ ఒక్కడే దీనికి తగిన వ్యక్తిగా నిర్ణయిస్తారు. ఈ నిర్ణయం ప్రకారం దేవశిల్పికి బాధ్యతలు అప్పగిస్తారు. ఆలయం నిర్మాణంతో పాటు ఆలయంలోని జగన్నాథుడు, బలరాముడు, సుభద్ర విగ్రహాలను కూడా చెక్కే బాధ్యతలను అప్పగిస్తారు. అయితే విగ్రహాలను చెక్కే సమయంలో తనను ఎవరూ చూడకూడదని, నిర్మాణం పూర్తయ్యేంత వరకు తలుపులు మూసే ఉంచాలని అంటాడు. శిల్పి కోరిన విధంగానే తలుపులు మూసేసి ఉంచుతారు. అయితే ఇంద్రద్యుమ్న మహారాజు భార్య దేవసేనకు విగ్రహం చూడాలనే కుతూహలం కలుగుతోంది. మహారాజుకు విషయాన్ని తెలియజేయడంతో శిల్పి విధించిన నిబంధనలను విస్మరించి తలుపులు తెరుస్తాడు. అంతే, కళ్ళ ముందున్న రూపాన్ని చూసి ఆశ్చర్యపోతాడు రాజు. కలపతో చేసిన 3 కొయ్యల బొమ్మలు దర్శనమిస్తాయి. పెద్ద కళ్ళు, అసంపూర్తిగా చెక్కిన చేతులు, గుండ్రని రూపంతో ఉంటాయి. దేవుని ఆదేశాలు ఇంతవరకే ఉన్నాయని, ఈ రూపాన్ని దర్శించుకోవాలని భగవంతుని ఆదేశంగా భావించి ఈ విగ్రహాలను పూరి ఆలయంలో ప్రతిష్ఠిస్తారు. హైందవ సంప్రదాయంలో అసంపూర్ణంగా చెక్కిన విగ్రహాలను పూజించడం నిషిద్ధం. ఇలాంటి వాటిని పూజిస్తే అశుభం జరుగుతుందని నమ్ముతారు. కానీ పూరిలో ప్రతిష్ఠించిన అసంపూర్ణ విగ్రహాలు శుభప్రదంగా, భక్తుల పాలిట కొంగు బంగారంగా చెబుతారు. ఈ విభిన్న రూపాలు ఓ పరమార్థిక రహస్యం దాగుంది. పెద్దవైన కళ్ళు భగవంతుడి సర్వవ్యాప్తంగా ఉన్నాడు అని చెప్పడానికి ప్రతీకగా చెబుతారు. అంత పెద్దవైన కళ్ళు సృష్టిలోని ప్రతి ఒక్కదానిని చూస్తాయని అర్థం. కాళ్ళు చేతులు లేకపోవడం బ్రహ్మ నిరాకార రూపానికి చిహ్నంగా చెబుతారు. ఇక విగ్రహాల తయారీకి వేక కల్పను ఉపయోగించడం వెనుక కూడా రహస్యం ఉంది. కలపను దారు బ్రహ్మ అని పిలుస్తారు. దారువులో చేసిన విగ్రహాలు శక్తివంతమైనవిగాను, సజీవతత్వంతోనూ ఉంటాయని చెప్పాలి. ఈ ఆలయంలో మాత్రమే ప్రతి 12, 14 లేదా 19 ఏళ్లకు ఒకమారు పాత విగ్రహాలను తొలగించి కొత్త విగ్రహాలను ఏర్పాటు చేస్తారు. ఈ ఆచారాన్ని నబకలేబర ఆచారం అని కూడా పిలుస్తారు. పూరి జగన్నాథుని దర్శించుకునేందుకు వెళ్ళేవారు ఆలయం గురించి పూర్తిగా తెలుసుకుని వెళ్ళడం మంచిది. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.